తెలంగాణలో రాజకీయ చిత్రం మారిపోతోంది. ప్రసంగాలతో అగ్రనేతలు వేడి పుట్టిస్తున్నారు. కార్యకర్తలకు కర్తవ్య బోధన చేస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే హీరో ఎవరో తేల్చుకోవాలంటూ కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై మండిపడుతూ మాటల మంటలు రేపగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కమలం నేతల్లో కథనోత్సాహం నింపారు. మొత్తంగా ఇద్దరు నేతల పర్యటనలతో ఎండాకాలానికి ముందే తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. రాబోయే కాలంలో బాణుడి బగబగలతో పోటీగా మాటలు తూటాల్లా పేలుతుంటే రాజకీయం రసపట్టుకు చేరుతోంది. సార్ ప్లస్ కార్ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ సర్కార్. ఇది కేటీఆర్ కరీంనగర్లో చేసిన కర్తవ్య బోధ. లోక్సభ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసిన గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ 16 స్థానాల్లో గెలిపే లక్ష్యమంటూ మార్గనిర్దేశం చేసి తొలి సమర సన్నాహక సమావేశంలో సమర శంఖారావం పూరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలను లోక్సభ ఎన్నికలతో మరింత పరిపూర్ణం చేసే ప్రణాళికను కేటీఆర్ పట్టాలెక్కించారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది టీఆర్ఎస్ అంతరంగం. సార్ ప్లస్ కార్ రెండు కలిపితే ఢిల్లీ సర్కార్ అంటూ సంకల్పించిన గులాబీ దళం దేశంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా వ్యూహం రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించేలా ప్రతి గులాబీ కార్యకర్త పాటుపడాలంటూ కేటీఆర్ కార్యోన్ముఖులను చేశారు. పార్టీకి మొదటి నుంచి కలిసొచ్చిన గడ్డగా పేరొందిన కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాలతో సమరభేరి మోగించారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలో ప్రధాని ఎవరు కావాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందన్న కేటీఆర్ అభ్యర్థి ఎవరైనా పార్టీ శ్రేణులు ఎన్నికలను సవాల్గా తీసుకునేలా కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 7 దశాబ్దాల కాంగ్రెస్ తర్వాతి కాలంలో బీజేపీ చేసింది ఏమీ లేదని దండయాత్ర మొదలుపెట్టారు. బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి 150-160 సీట్లకు మించి వచ్చే అవకాశం కనబడడం లేదు. పోనీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెరిగిందా అంటే వాళ్ళు కూడా ఏం పెరగలే. వాళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్న సర్వేలు చూస్తే 100-110 సీట్లు దాటి వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి రోజున చాలా చాలా కీలకంగా పోతా ఉన్నారు. ఈ 16 ఎంపీలను కనుక మీరు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఈ 16 మంది ఎంపీలే తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో మనము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 100 నుంచి 110 సీట్లు మాత్రమే వస్తాయన్న సర్వే ఫలితాలను చెప్తూ ఒక్కొక్క ఎంపీ కీలకం కాక తప్పదంటూ హితబోధ చేశారు. మేధో సంపత్తి గల నేతగా తెలంగాణను సంక్షేమ, సాగునీటి రంగంలో కేసీఆర్ ఎలా నడుపుతున్నారు? ఆ తరహా పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండాలంటూ సమరోత్సాహం నింపారు. ఎందుకు మొన్న మనం 88 స్థానాలు ఏ రకంగానైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులను లోక్సభకు మళ్లీ పంపాలి అనే విషయానికి వస్తే ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. గడిచిన 4.5 సంవత్సరాలుగా ఇంకొక 2 నెలలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన ముఖ్యంగా ఇటు సంక్షేమ రంగంలో కానీ అటు అభివృద్ధిలో కానీ దేశానికే ఒక మార్గదర్శకంగా, దేశానికే ఒక రోల్ మోడల్గా మొత్తం దేశం ప్రశంసించే విధంగా ఏ రకంగా ముందుకు పోతున్నామో మీ ముందే ఉన్నది. ఢిల్లీకి గులాములైన నాయకులు కావాలా, లేక తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా పేగులు తెగే వరకు కొట్లాడే సత్తా ఉన్న తెలంగాణ గులాబీలు కావాలా? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేటీఆర్.